ఇరాన్తో యుద్ధంలో దెబ్బతిన్న అమెరికా ఇప్పుడు క్యూబాను సైనిక పరంగా లొంగదీసుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. కరేబియన్ సముద్రంలోకి అమెరికా తన అత్యంత కీలకమైన యుఎస్ఎన్ నిమిట్జ్ విమాన వాహక నౌకను పంపింది. దీనిపై నుంచి F-18 స్ట్రైక్ ఈగిల్, EA-18G గ్రావ్లర్లు, C-2A గ్రౌండ్ గ్రే హౌండ్స్ విమానాలను నడపొచ్చు. దీంతో పాటు భారీగా క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లోని USS గ్రిడ్లీ డెస్ట్రాయరర్, USS పటక్సెంట్ నౌకతో పాటు ఇతర సాధన సంపత్తిని తరలించింది. ఇటీవలే USS నిమిట్జ్ బ్రెజిల్తో కలిసి యుద్ధ విన్యాసాలు కూడా నిర్వహించింది. గతంలో వెనుజులా, ఇరాన్పై దాడుల సమయంలో కూడా చాలా ముందుగానే అమెరికా తన విమాన వాహక నౌకలను ఆయా ప్రాంతాల్లోని సముద్ర జలాల్లో మోహరించింది. అలాగే క్యూబాపై CIA తో ఆపరేషన్ చేయించి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం కూడా ఉంది. క్యూబా కూడా అమెరికా దాడి చేయొచ్చని అంచనాకొచ్చింది. దీంతో ఇటీవలే దాని సైన్యం దాదాపు 300 సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసింది. వీటితో అమెరికాలోని గ్వాంటనామోబేపై దాడి చేసేలా ప్లాన్ రచించినట్లు తెలుస్తోంది. ఇది ఉత్తర హవానాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉంది. ఇప్పటికే డ్రోన్ యుద్ధ తంత్రంతో ఇరాన్ చేతిలో దెబ్బతిని పరువు కోల్పోయిన ట్రంప్ సర్కారుకు ఇప్పుడు క్యూబా డ్రోన్లు కంటగింపుగా మారినట్లు తెలుస్తోంది. క్యూబా కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత 94 ఏళ్ల రౌల్ కాస్ట్రోపై అమెరికాలో నేర అభియోగాలను జస్టిస్ డిపార్ట్మెంట్ నమోదు చేసింది. 1996లో 2 పౌర విమానాల కూల్చివేత ఘటనలకు సంబంధించి వీటిని నమోదు చేశారు. ఈ ఘటనల్లో 4 చనిపోగా వారిలో 3 అమెరికన్లు. అంతర్జాతీయ గగనతలంలో 2 క్యూబా మిగ్ ఫైటర్లు ఈ దాడులు చేసినట్లు ఆరోపణలున్నాయి. 1931లో తన సోదరుడు ఫిడెల్ కాస్ట్రోతో కలిసి రౌల్ కాస్ట్రో గెరిల్లా యుద్ధం చేసి అమెరికా కీలుబొమ్మగా ఉన్న నాటి క్యూబా నియంత ఫ్లూజియన్సా బటిస్టా సామ్రాజ్యాన్ని కూల్చాడు. దీంతో పాటు 1961లో క్యూబాను ఆక్రమించేందుకు అమెరికా చేపట్టిన బే ఆఫ్ పిగ్స్ ఆపరేషన్ విఫలం చేసింది కూడా రౌల్ కాస్ట్రోనే. క్యూబా రక్షణ మంత్రిగా అధ్యక్షుడిగా పనిచేశారు. మరోవైపు అమెరికా చేసిన అభియోగాలను క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్ కానెల్ డెర్ముడెజ్ తిప్పికొట్టారు. క్యూబా తలవంచకపోవడంతో అమెరికాలో అసహనం పెరిగిపోయిందని అన్నారు.